స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద ప్రాబ్లమ్ చూసాం కదా. సో ఈ వీడియోలో కూడా మనం ప్రాబ్లమ్ చూద్దాం. చూడండి, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. లాస్ట్ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం మోడల్ ఇది కూడా. చూడండి, సొల్యూషన్ చూడండి. ఇవాళ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం. గివెన్ సిరీస్ ఈజ్ సొల్యూషన్ లో గివెన్ సిరీస్ ఈజ్ ఏమి ఇచ్చాడు? సిగ్మా రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఓకేనా? ఇదంతా సిగ్మా యూఎన్. ఇచ్చిన సిరీస్ని సిగ్మా యూఎన్ అనుకోండి. సో సిగ్మా యూఎన్ ఈక్వల్ టు సిగ్మా రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. రేషనలైజేషన్ చేయండి మళ్ళీ. సిగ్మా రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. దీనికి రేషనల్ ఏం చేస్తారు? మైనస్తో ఉంది, ఇదే ప్లస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అంటే రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్తో మల్టిప్లై చేసి అదే విధంగా డివైడ్ చేస్తాం. 4 డివైడెడ్ బై రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు సిగ్మా, ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంటే రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్. a అంటే ఇది, b అంటే ఈ వాల్యూ. a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b అంటే మళ్ళీ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఇది అలాగే ఉంటుంది. రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. దట్ ఈక్వల్ టు సిగ్మా రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి n పవర్ 4 ప్లస్ 1 మైనస్ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి n పవర్ 4 మైనస్ 1 బై ఈ వాల్యూ లాగా ఉంటుంది. అంటే రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. దట్ ఈక్వల్ టు సిగ్మా, ఇక్కడ ప్లస్ n పవర్ 4 మైనస్ n పవర్ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, 1 ప్లస్ 1 అంటే ఎంత? 2. 2 బై ఇదంతా అలాగే ఉంటుంది. రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇదంతా దేని వాల్యూ? సిగ్మా యూఎన్. సో ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? హియర్ యూఎన్ ఈక్వల్ టు 2 బై రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇది యూఎన్. ఇప్పుడు విఎన్ తీసుకోవాలి. ఇక్కడ ఏమంటే లెట్ విఎన్ ఈక్వల్ టు, ఏమన్నా విఎన్ తీసుకుంటారు? పైన 2 ఉంది కాబట్టి 2 అవసరం లేదు, 1 బై ఏమన్నా ఎంత టర్మ్ ఉంటే n కానీ n స్క్వేర్ ఏమన్నా ఉందనుకోండి న్యూ మోడల్లో, అప్పుడు అవే తీసుకుంటారు. అది కాకుండా ఏ కాన్స్టాంట్ ఉన్నా మీరు 1 బై అని తీసుకోండి. 1 బై ఇక డినామినేటర్లో ఏం తీసుకోవాలి? n పవర్ 4 ప్లస్ 1 n పవర్ 4 మైనస్ 1. సో రెండు ప్లస్ హైయెస్ట్ ఎంత ఉంది? n పవర్ 4. దానికి మళ్ళీ ఎంత ఉంది? పైన రూట్ ఉంది. సో రూట్ 4 ఎంత వస్తుంది మనకి? స్క్వేర్. ఎంత? స్క్వేర్. ఇక్కడ n పవర్ 4 ప్లస్ 1 n పవర్ 4 మైనస్ 1 అండి. మొత్తంలో కూడా హైయెస్ట్ ఎంత ఉంది? n పవర్ 4. ఓకేనా? n పవర్ 4 అయ్యకూడదు, పైన ఎంత ఉంది? రూట్ ఉంది. రూట్ 4 క్యాన్సిల్ అయితే ఎంత? స్క్వేర్ మిగులుతుంది. 1 బై n స్క్వేర్ అనేది vn. ఇప్పుడు లిమిట్ un బై vn వాల్యూ చూడండి. నౌ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn ఈక్వల్ టు, ఆ వాల్యూ చూడండి. లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏమన్నా un అంటే ఎంత? 2 బై ఇదంతా 2 బై రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1 బై vn అంటే ఏంటి? 1 బై n స్క్వేర్. vn అంటే ఏంటి? 1 బై n స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 బై రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ఉంది. రూట్ ఆఫ్ దీనిలో n పవర్ 4 కామన్ తీయండి. n పవర్ 4 కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n పవర్ 4. ఏది? ఇంతవరకు. పక్కన మళ్ళీ ప్లస్
రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1 ఉంది, ఇక్కడ కూడా n పవర్ 4 కామన్ తీయండి. కామన్ తీస్తే 1 మైనస్ 1 బై n పవర్ 4 బై ఇదంతా 1 బై n స్క్వేర్. దట్ ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 ఇంటూ ముందు 2 బై ఇక రూట్ n పవర్ 4 అంటే ఎంత n స్క్వేర్, ఇక్కడ రూట్ n పవర్ 4 అంటే ఎంత n స్క్వేర్. n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n పవర్ 4 ప్లస్ n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 బై n పవర్ 4. ఇక్కడ రూట్ n పవర్ 4 అంటే n స్క్వేర్, రూట్ n పవర్ 4 అంటే n స్క్వేర్ బై 1 బై n స్క్వేర్ ఉంది. రివర్స్ ఏమవుతుంది ఇంటూ 2n స్క్వేర్. డినామినేటర్ మరి డినామినేటర్ లో ఉంది కాబట్టి పైకి వేసి 2n స్క్వేర్. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2n స్క్వేర్ బై ఇక్కడ n స్క్వేర్ ఉంది, ఇక్కడ n స్క్వేర్ ఉంది. n స్క్వేర్ కామన్ తీయండి. n స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడేమో రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n పవర్ 4 మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 బై n పవర్ 4. n స్క్వేర్ కామన్ తీసి ఇక్కడ డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయండి. 2 బై లిమిట్ 1 అంటే 1 ప్లస్ లిమిట్ 1 బై n పవర్ 4 0 ఇంతవరకు రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు 1 బై n 1 బై n స్క్వేర్ 1 బై n క్యూబ్ ఎంత 0 రావాలి. అందుకే 1 బై n పవర్ 4 లిమిట్ 0 రాసాం, 1 బై n పవర్ 4 లిమిట్ 0 రాసుకున్నాం. మొత్తానికి ఎంత అండి ఇది ప్లస్ ఇదా ఓకేనా. 2 బై రూట్ 1 ప్లస్ 0 1 ప్లస్ రూట్ 1 మైనస్ 0 అంటే 1. 2 బై 2 అంటే 1 నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా. అంటే ఇక్కడ నాకు లిమిట్ n బై n ఏంటి నాట్ ఈక్వల్ 0 వస్తుంది. సో దేర్ఫోర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn నాట్ ఈక్వల్ టు 0. ఎవరి లిమిట్ n బై vn నాట్ ఈక్వల్ 0 వస్తుంది. కాబట్టి ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా కదా తెలుసుకోవాలంటే మనం తీసుకున్న సిగ్మా vn ఇస్తున్నారు కదా, సిగ్మా vn కన్వర్జెంట్ అవుతుందా కదా చూసుకోండి. లెక్క చూడగా చేసే చెప్పొచ్చండి. సిగ్మా v అంటే సిగ్మా 1 బై n స్క్వేర్, n పవర్ ఎంత ఉంది 2 ఉంది, 1 కన్నా ఎక్కువ కాబట్టి పీటీఎస్ ప్రకారంగా కన్వర్జెంట్. ఇది కన్వర్జెంట్ కాబట్టి ఇచ్చిన సిరీస్ కూడా ఏమవుతుంది కన్వర్జెంట్ అయిపోతుంది. ఆన్సర్ లెక్క చూడగా ఆన్సర్ చేయవచ్చు. కానీ మనం ఏంటంటే మొత్తం ఒక నీట్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా. నా ప్రజెంటేషన్ ఉండాలి. n బై vn నాట్ ఈక్వల్ 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు సిగ్మా vn కన్వర్జెంట్ అవుతున్నా కదా చూసుకోండి. ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా vn అంటే ఎంత 1 బై n స్క్వేర్. ఇక్కడ n పవర్ ఎంత ఉంది p వాల్యూ సిగ్మా 1 బై n పవర్ p కదా p టెస్ట్. p వాల్యూ 2 పవర్ లో వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి p టెస్ట్ ప్రకారంగా కన్వర్జెంట్. ఇది కన్వర్జెంట్ కాబట్టి మన లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ కూడా కన్వర్జెంట్. సిగ్మా vn మీద బేస్ అవుతుందండి. సిగ్మా vn కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అదొక జవాబు మనకి. సో ఇక్కడ దీని నుంచి రాద్దాం. హియర్ p ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ 1. లెక్క చూడగానే అది తెలిసిపోయింది, మనం ఈజీ చెప్పేసుకున్నాం నోట్ ప్రకారంగా. ఇక్కడ పవర్లో n బై 2 ఉంది, గ్రేటర్ దాన్ 1 కాబట్టి కన్వర్జెంటే. ఇది కన్వర్జెంట్ కూడా అది కన్వర్జెంటే చెప్పడానికి ఈజీగా అర్థమైపోతుంది. కానీ దాన్ని ప్రజెంటేషన్ నీట్గా చేసుకోవాలి. సో హియర్ సిగ్మా 1 బై n పవర్ p వాల్యూ ఎంత 2 గ్రేటర్ దాన్ 1 కాబట్టి p వాల్యూ గ్రేటర్ దాన్ 1 కాబట్టి దేర్ఫోర్ బై p టెస్ట్ సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్. సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్. ఇప్పుడు లిమిట్ n బై vn నాట్ ఈక్వల్ టు 0 వచ్చి ఈ డినామినేటర్ ఉన్న సిరీస్ సిగ్మా vn కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ కూడా కన్వర్జెంటే. సో రాద్దాం. సిన్స్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn నాట్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్. sigma vn is convergent, comma, by limit comparison test. By limit comparison test, इतना series sigma root of n power 4 plus 1 minus root of n power 4 minus 1 is also convergent. Is also
convergent. End of the problem. Convergence of okay, students, come to next problem. Test for the convergence of sigma n equal to 1 to infinity 2n minus 1 by n into n plus 1 into n plus 2. ఇందాకంతాము ఒక రకమైన ప్రాబ్లమ్స్ రూట్ ఆఫ్ n పవర్ 4 ప్లస్ 1 ఆ టైప్ ఓకేనా. ఇప్పుడు చూడండి సిగ్మా n ఈక్వల్ 1 to infinity 2n minus 1 by n into n plus 1 into n plus 2. రెడీ సొల్యూషన్ రండి. గివెన్ సిరీస్ ఈజ్ ఇచ్చిన దాన్ని సిగ్మా un అనుకోండి. సో దట్ ఈక్వల్ టు సిగ్మా ఇక్కడ un అంటే ఏంటి 2n minus 1 by n into n plus 1 into n plus 2. ఇక్కడ రేషనలైజేషన్తో పని లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో రేషనలైజేషన్తో పని లేదు. మనకి రూట్ ఆఫ్ అలా ఇచ్చినప్పుడు మాత్రం మనకు కావాల్సి వస్తుంది ఓకేనా. సో సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity వాడు మెన్షన్ చేశారు. సో ఇక్కడ un అంటే ఏంటి డైరెక్ట్గా ఇదే. హియర్ un ఈక్వల్ టు un అంటే ఏంటి 2n minus 1 by n into n plus 1 into n plus 2 ఓకేనా. ఇప్పుడు vn లెట్ vn ఈక్వల్ టు vn అంటే చూడండి ఎలా కాబట్టి ఈజీగాను 2n minus 1 హైయెస్ట్ ఎంత ఉంది n పవర్ 1 n ఉంది కాబట్టి ఇది n బై డినామినేటర్లో ఎన్ని n ఉన్నాయి ఇక్కడ 2n minus 1 విడివిడి టర్మ్స్ ఇవి కాబట్టి మొత్తంలో హైయెస్ట్ ఎంత ఉంది n ఉంది. ఇక్కడ 1 ఉందంటే n పవర్ 0 కదా మీనింగ్. ఇక్కడ లెక్కలో 2n minus 1 2n ఒక టర్మ్ minus 1 ఒక టర్మ్ 2n minus 1 into 1 ని n పవర్ 0 గా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నాకు n పవర్ 0 ఉంది n పవర్ 1 ఉంది. ఏది హైయెస్ట్ n పవర్ 1 అంటే n హైయెస్ట్ కాబట్టి న్యూమరేటర్ n రాసాము. కానీ డినామినేటర్లో n into n plus 1 into n plus 2 మూడు డిఫరెంట్ టర్మ్స్ అని కాదు. ఇదో టర్మ్ కానీ ఇక్కడ మూడింటిని మల్టిప్లై చేస్తున్నాం. అంటే మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఒకటే. ఇక్కడ n ఇంటూ ఇక్కడ n ఇంటూ ఇక్కడ n ఇంటూ n ఇంటూ n అంటే ఎంత n క్యూబ్. ఎంత n క్యూబ్. ఇంకో చెప్పాలంటే n ఇంటూ n plus 1 ఇంటూ n plus 2 ఇందులో ఒక n ఉంది ఇక్కడ n ఉంది ఇక్కడ n ఉంది ఓకేనా. వీటి మూడు మల్టిప్లై చేస్తే నాకు థర్డ్ డిగ్రీ పాలినామియల్ వస్తుంది కదా n క్యూబ్ వస్తుంది. అంటే థర్డ్ డిగ్రీ పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది n క్యూబ్ కాబట్టి n బై n క్యూబ్ అలా చెప్పవచ్చు. లేకపోతే డైరెక్ట్ షార్ట్ కట్లో మధ్యలో ఇంటూ n ఒకటి ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ n ఇక్కడ n ఇక్కడ n n ఇంటూ n ఇంటూ n అంటే n క్యూబ్ ఓకే. సో un ఇక్కడ రాశారు కదా. ఇప్పుడు లెట్ vn ఈక్వల్ టు ఇక్కడ మనకి రేషనలైజేషన్ పని లేదు ఓకే. vn ఈక్వల్ టు 2n minus 1 ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది n పవర్ 1 కాబట్టి n బై డినామినేటర్ n ఇంటూ n plus 1 ఇంటూ n plus 2 ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి n ఇంటూ n plus 1 ఇంటూ n plus 2 అంటే n ఇంటూ n ఇంటూ n ఎంత n క్యూబ్ అంటే ఎంత 1 బై n స్క్వేర్. సో n ఈక్వల్ ఎంత 1 బై n స్క్వేర్. ఇప్పుడు లిమిట్ un బై vn చూద్దాం. నౌ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటి 2n minus 1 by n into n plus 1 into n plus 2 by vn అంటే ఏంటి 1 by n స్క్వేర్ that equal to ఇంతవరకు n by m vn by లిమిట్ n tends to infinity 2n minus 1 ఉంది. ఈ 2n minus 1 నుంచి n కామన్ తీయండి. ఇక్కడ 2n minus 1 n కామన్ తీస్తే ఇది 2 minus 1 by n బై జాగ్రత్త చూడండి ఇక్కడ ఒక n plus 1 నుంచి ఒక n కామన్ తీయండి. n plus 2 నుంచి ఇంకొక n కామన్ తీయండి. ఆల్రెడీ ఒక n ఉంది. n plus 1 నుంచి ఒక n plus 2 నుంచి ఒక n కామన్ తీస్తే జాగ్రత్త చెప్పండి ఇక్కడ n plus 1 నుంచి n బయటకు వస్తే 1 plus 1 by n n plus 2 నుంచి n బయటకు వస్తే 1 plus 2 by n by 1 by n స్క్వేర్ ఉంది. అది రివర్స్ ఏమవుతుంది ఇంటూ n స్క్వేర్ ఓకేనా.
సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎవరు ఇక్కడ n స్క్వేర్ అంటే ఎంత n క్యూబ్ n ఇంటూ n అంటే ఎంత n క్యూబ్ ఈ n క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఎంత 2 మైనస్ 1 బై n బై 1 ప్లస్ 1 బై n ఇంటూ 1 ప్లస్ 2 బై n ఇప్పుడు లిమిట్ కట్టండి లిమిట్ అప్లై చేస్తే 1 బై n 2 బై n జీరోస్ అయిపోతాయి అంటే 2 మైనస్ 0 బై 1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 మొత్తం ఆన్సర్ ఎంత 2 నాట్ ఈక్వల్ టు 0 ఎంత 2 నాట్ ఈక్వల్ టు 0 సో లిమిట్ n బై n ఇక్కడ మనకి ఏమొస్తుంది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది ఓకే దీని కండిషన్ సో దేర్ఫోర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un by vn నాట్ ఈక్వల్ టు 0 లిమిట్ n బై n నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది ఇప్పుడు సిగ్మా vn కన్వర్జెంట్ అయితే ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది సిగ్మా vn డైవర్జెంట్ అయితే ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్ అవుతుంది కాబట్టి సిగ్మా vn సంగతి చూద్దాం ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా vn అంటే ఎంత 1 బై n స్క్వేర్ 1 బై n స్క్వేర్ p టెస్ట్ ప్రకారం n పవర్ 2 గ్రేటర్ దెన్ 1 కాబట్టి కన్వర్జెంట్ సో హియర్ p ఈక్వల్ టు 2 గ్రేటర్ దెన్ 1 therefore by p test sigma vn is convergent ఇప్పుడు నాకు లిమిట్ n బై vn నాట్ ఈక్వల్ 0 వచ్చింది సిగ్మా vn కన్వర్జెంట్ కాబట్టి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ గివెన్ సిరీస్ ఇస్ ఆల్సో కన్వర్జెంట్ ఆ రీజన్ ఇక్కడ రాదు అంటే దీని కంటిన్యూషన్ ఉండదు since limit n tends to infinity un by vn not equal to 0 and sigma vn is convergent by limit comparison test given series is also convergent comma by limit comparison test given series sigma n equal to 1 to infinity 2n minus 1 by n into n plus 1 into n plus 2 is also convergent okay this is the end of the problem next ఈ మోడల్ లోనే ఇంకొక ప్రాబ్లం చూద్దాం ప్రాబ్లం 3 test for the convergence of next problem 1 plus 4 by 5 plus 6 by 10 plus and so on plus 2n by n square plus 1 ఇది నెక్స్ట్ ప్రాబ్లం అండి టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ 1 plus 4 by 5 plus 6 by 10 plus 1 plus 2n by n square plus 1 plus 1 now come to the solution given series is వాడు ఏమి ఇచ్చాడు చూడండి జాగ్రత్తగా 1 plus 4 by 5 plus 6 by 10 plus 1 plus 2n by n square plus 1 plus 1 ఎంత దూరం కాగట్లా అంశో ఇన్ఫైనైట్ సిరీస్ కదా ఇది దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు దట్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 2n బై n స్క్వేర్ ప్లస్ 1 దీన్నే సింపుల్గా రాసుకోవచ్చు ఈ ఎంత దూరం ఇది ఈ ఎంత దూరానికి సిగ్మా వేసుకుంటే ఇది ఇన్ఫైనైట్ సిరీస్ సిగ్మా ఈక్వల్ 1 టు ఇన్ఫినిటీ 2n బై n స్క్వేర్ ప్లస్ 1 దీన్నే సిగ్మా un అనుకుంటే ఇక్కడ un అంటే ఎంత 2n బై n స్క్వేర్ ప్లస్ 1 హియర్ un equal to 2n by n square plus 1 ఇక్కడ un అంటే ఎంత 2n by n square plus 1 ఇప్పుడు vn ఏం రాస్తారు
లెట్ విఎన్ ఈక్వల్ టు 2n హైయెస్ట్ ఎంత ఉంది n ఉంది బై n స్క్వేర్ ప్లస్ 1 హైయెస్ట్ ఎంత ఉంది n పవర్ n స్క్వేర్ n బై n స్క్వేర్ అంటే ఎంత 1 బై n. సో విఎన్ ఈక్వల్ ఎంత 1 బై n. నెక్స్ట్ ఏం చేస్తారు లిమిట్ విఎన్ బై విఎన్ వాల్యూ కనుక్కోండి. ఆల్సో లేదా నౌ limit n tends to infinity un by vn equal to limit n tends to infinity un అంటే ఏంటి 2n by n square plus 1 by ఇంతవరకు un అండి by vn అంటే ఏంటి 1 by n. ఓకే that equal to limit n tends to infinity 2n by n square plus 1 లో n square కామన్ తీయండి. n స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ n స్క్వేర్ బయటకు వస్తే 1 ప్లస్ 1 నుండి n స్క్వేర్ కామన్ తీస్తే 1 బై n స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆడే 1 బై n ఉంది అంటే 1 బై n ఆడే డినామినేటర్ ఉంది కాబట్టి ఇది రివర్స్ అయ్యి న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది ఇంటూ n. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే n ఇంటూ n అంటే n స్క్వేర్ ఈ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఎంత 2 బై 1 ప్లస్ 1 బై n స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్తగా లిమిట్స్ అప్లై చేయండి. కాన్స్టెంట్ అలాగే ఉంటాయి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1 బై n స్క్వేర్ ఎంత 0 అంటే 2 బై 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 2 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లిమిట్ n బై n అంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా. సో దేర్ ఫోర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ n బై vn నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇక ఈ సిగ్మా vn ఏదైతే ఇచ్చిన సిరీస్ అదే అవుతుందంటే సిగ్మా vn కన్వర్జెంట్ అయితే ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. సిగ్మా vn డైవర్జెంట్ అయితే ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్ అవుతుంది. ఇప్పుడు ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు ఇప్పుడు అది చూడండి సిగ్మా vn అంటే ఎంత ఇక్కడ 1 బై n. గెస్ చేయండి అది కన్వర్జెంట్ డైవర్జెంట్. ఎస్ సిగ్మా 1 బై n పవర్ 1 n పవర్ p కదా పవర్ లైన్ లేకపోతే 1. మనం ఏం చెప్పాం n పవర్ లో నెంబర్ 1 కంటే ఎక్కువ ఉంటేనే కన్వర్జెంట్. ఈక్వల్ టు 1 ఉన్నా 1 కన్నా తక్కువ ఉన్నా డైవర్జెంటే. ఇక్కడ ఈక్వల్ టు 1 n పవర్ 1 అన్నట్టు ఈక్వల్ టు 1 కాబట్టి డైవర్జెంట్. సో హియర్ p ఈక్వల్ టు 1 therefore by p test sigma vn is divergent. సిగ్మా vn is divergent. ఓకేనా. లిమిట్ n బై vn నాట్ ఈక్వల్ టు 0 వచ్చి సిగ్మా vn డైవర్జెంట్ అయింది కాబట్టి ఇచ్చిన సిరీస్ కూడా డైవర్జెంట్. సో సిన్స్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn నాట్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా vn is divergent. సిగ్మా vn డైవర్జెంట్ కాబట్టి ఇచ్చిన సిరీస్ sigma n equal to 1 to infinity 2n by n square plus 1 is also divergent. కాబట్టి ఇచ్చిన సిరీస్ ఏమవుతుంది డైవర్జెంట్ అవుతుంది. ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ sigma n equal to 1 to infinity 1 by n power alpha plus beta by n comma ఆల్ఫా గ్రేటర్ దాన్ 1. ఇదంటే వాడు వచ్చింది సిగ్మా ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ n పవర్ ఆల్ఫా ప్లస్ బీటా బై n. ఈ బై అనేది కేవలం బీటాకి మాత్రమే. ఆల్ఫా ప్లస్ బీటా మొత్తానికి బై n కాదు. ఆల్ఫా ప్లస్ బీటా బై n. ఆల్ఫా ప్లస్ బీటా బై n అంటే ఈ n బీటాతో మాత్రం డివైడ్ అవుతుంది. అలా కాకుండా ఆల్ఫా ప్లస్ బీటా బై n రాస్తే అది వేరు. n అనేది ఆల్ఫా ప్లస్ బీటా మొత్తం డివైడ్ చేస్తుందండి. కానీ వాడు ఏమి ఇచ్చాడు ఆల్ఫా ప్లస్ బీటా బై n అంటే ఇక్కడ n అనేది కేవలం బీటాను మాత్రం డివైడ్ చేస్తుంది. ఓకేనా. నౌ see the solution. Come to the solution. Given series is ఏం ఇచ్చాడు సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1 బై n పవర్ ఆల్ఫా ప్లస్ బీటా బై n. ఆల్ఫా ప్లస్ బీటా బై n. ఇక్కడ un అంటే ఏంటండి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1 బై n పవర్ ఆల్ఫా ప్లస్ బీటా బై n ని
n power alpha into n power beta by n రాసుకోవచ్చుగా n power alpha and n power beta by n అంటే n power alpha plus beta by n. ఇక్కడ un అంటే ఏంటి వాడిచ్చిన సిరీస్ వాడిచ్చిన nth టర్మ్ దాన్ని un అనుకోండి. హియర్ un ఈక్వల్ టు 1 బై ఇదే అది n పవర్ ఆల్ఫా ఇంటూ n పవర్ బీటా బై n. మీరేమనుకుంటారంటే ఈ 1 బై n పవర్ ఆల్ఫానే vn అనుకోండి. ఓకేనా? లెట్ vn ఈక్వల్ టు 1 బై n పవర్ ఆల్ఫా. ఇప్పుడు లిమిట్ un బై vn వాల్యూ అనుకోండి. నౌ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటి 1 బై n పవర్ ఆల్ఫా ఇంటూ n పవర్ బీటా బై n ఇంతవరకు un బై vn అంటే ఏంటి 1 బై n పవర్ ఆల్ఫా n పవర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత లిమిట్ టెండెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n పవర్ బీటా బై n దట్ ఈక్వల్ టు లిమిట్ టెండెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n పవర్ బీటా బై n ని n పవర్ 1 బై n హోల్ పవర్ బీటాగా రాసుకోండి. n పవర్ బీటా బై n ని n పవర్ 1 బై n హోల్ పవర్ బీటాగా రాయండి. దట్ ఈక్వల్ టు లిమిట్ n పవర్ 1 బై n లిమిట్ అప్లై చేయండి. మనకి శాంపిల్స్ థీరం దగ్గర లిమిట్ n రూట్ n ఈక్వల్ టు 1 అని లెక్క చేసాం. థీరం ప్రాబ్లం అది థీరం అనుకోండి. లిమిట్ n రూట్ n ఈక్వల్ టు 1 అంటే ఏంటి లిమిట్ n రూట్ n అంటే n పవర్ 1 బై n కదా. n రూట్ అంటే n పవర్ 1 బై n 1. ఇది ఆడు మన ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాబ్లం ఉంది శాంపిల్స్ థీరం దగ్గర ఉంటుంది. లిమిట్ n రూట్ n ఈక్వల్ టు 1 అంటే లిమిట్ n రూట్ అంటే n పవర్ 1 బై n. సో ఇక్కడ లిమిట్ n పవర్ 1 బై n వాల్యూ ఎంత 1. సో లిమిట్ 1 బై ఈ వాల్యూ లిమిట్ ఎంత 1 పవర్ బీటా. సో దట్ ఈక్వల్ ఎంత మొత్తం కలిపి 1 నాట్ ఈక్వల్ టు 0 1 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లిమిట్ n బై n వాల్యూ ఏంటి నాట్ ఈక్వల్ టు 0. మరి ఏం రాస్తారు? సో దేర్ఫోర్ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un బై vn నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ un బై vn నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు సిగ్మా vn కన్వర్జెంట్ డైవర్జెంట్ చూద్దాం. అది ఏదైతే ఇచ్చిన సిరీస్ అదే అవుతుంది. ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా vn అంటే 1 బై n పవర్ ఆల్ఫా 1 బై n పవర్ ఆల్ఫా. ఇక్కడ సిగ్మా 1 బై n పవర్ p హియర్ p ఈక్వల్ టు ఆల్ఫా. ఏమంటే p వాల్యూ 2 అంటే గ్రేటర్ దాన్ 1 అని చెప్పవచ్చు. 3/2 ఉంటేనేమో లెస్ దాన్ 1 అని చెప్పొచ్చు. సారీ గ్రేటర్ దాన్ 1 చెప్పొచ్చు. కానీ ఇక్కడ p ఈక్వల్ ఆల్ఫా అన్నారు. మరి గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1 దానికోసమే సెపరేట్గా మెన్షన్ చేశాడు అక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 అని. ఏదన్నా ప్రాబ్లంలో బ్రాకెట్లను ఏదైనా సరే ఒక ప్రాబ్లంలో ఒక ఐడెంటిఫికేషన్ ఒకటి ఇచ్చాడంటే పర్టికులర్గా దాని వాల్యూ అంటే ఆ ప్రాబ్లం అది మీనింగ్లెస్ అనకూడదు. ఈ ప్రాబ్లం ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 అన్నాడు. ఏముందిలే చాలామంది ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని ఇంటర్వెల్స్ మెన్షన్ చేస్తారు. వాటిని ఏంటంటే పెద్దగా పట్టించుకోరు. కానీ అక్కడ అవే ఇంపార్టెంట్. ఆ ఇంటర్వెల్స్లోనే జరుగుతుంది అని కొన్ని చోట మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమన్నాడు గ్రేటర్ దాన్ 1 ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే p వాల్యూ అంటే గ్రేటర్ దాన్ 1. సిగ్మా 1 బై n పవర్ p గ్రేటర్ దాన్ 1 కాబట్టి p టెస్ట్ ప్రకారంగా దేర్ఫోర్ బై p టెస్ట్ సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్. ఒకవేళ ప్రాబ్లంలో ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 ఇవ్వలేదు అనుకోండి, p ఈక్వల్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 ఇవ్వాల, ఏం చెప్తాం? కన్వర్జెంటా తెలియదు, డైవర్జెంటా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సిగ్మా vn ఇస్ కన్వర్జెంట్ ఇఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 అని, సిగ్మా vn ఇస్ డైవర్జెంట్ ఇఫ్ 0 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ ఇక్కడ 1 మనమే రాసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 మెన్షన్ క్లియర్ చేశాడు కాబట్టి సిగ్మా vn అవుతుంది కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ n బై v నాట్ ఈక్వల్ టు 0 అయ్యి సిగ్మా vn కన్వర్జెంట్ అయింది కాబట్టి మన లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ కూడా కన్వర్జెంట్. అదే మ్యాటర్ రాదు. సిన్స్ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un by vn not equal to 0 and sigma vn is convergent, comma by limit comparison test
by limit comparison test sigma un అంటే సిగ్మా వాడిచ్చినది 1 by n power alpha plus beta by n where alpha greater than 1 is also convergent. అదే ఒకవేళ ప్రాబ్లంలో ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 కాకుండా 0 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ ఈక్వల్ టు 1 మెన్షన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పీ వాల్యూ ఆల్ఫా వాల్యూ 0కి అంటే 1 పీ అంటే 1 కంటే తక్కువ, కాబట్టి ఏమవ్వాలి, పీటీఎస్ ప్రకారంగా డైవర్జెంట్ అవుతుంది. ఓకేనా, ఈ సొల్యూషన్.